నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వాకాటి మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అని తెలిపారు. దీంతో అన్ని రంగాలకు ప్రోత్సాహకం లభిస్తుందని చెప్పారు. సమావేశంలో వైసీపీపై నిప్పులు చెరిగారు. అమరావతి గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. రాబోయే రోజుల్లో 11 సీట్లు కూడా రావని, కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైపోతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి 9వ బడ్జెట్. ఈరోజు ఈ బడ్జెట్లో మీకు అందరికీ తెలుసు, మనం ఎప్పటి నుంచో కూడా ఇంతకుముందు సింహపురి హాస్పిటల్ ఉండేది, అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కానీ ఆధునీకరణ చేసేదానికి కానీ, అట్లాగే నెల్లూరు నుంచి తడదాకా ఉన్నటువంటి ఏదైతే 4 లైనర్స్ ఉన్నదో దాన్ని 6 లైనర్గా తీర్చిదిద్దేదానికి కానీ శ్రీకారం చుట్టింది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో రూపొందించినటువంటి ఆలోచన అటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటక రంగానికి కూడాను ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి పులికాట్ దగ్గర ఉన్నటువంటి పక్షుల నేల పట్టుకు కూడాను ఇవాళ బడ్జెట్లో రూపకల్పన చేసి సందర్శించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అయితే ఏమి, అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి రోజుల్లో జల మార్గాలను కూడా సులువుగా ప్రజలకు అందించాలి, ఏది మార్గాల ద్వారా పోయేదానికి అనేటువంటి ఆలోచనతోటి కొత్తగా పడవలు అవన్నీ కూడాను మనమే తయారు చేసుకుని మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ కూడా చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నాం. అట్లాగే విమానాశ్రయాలు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ ఒక 3 మాసాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ కూడాను మనకు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మనకు వస్తుంది. అదేవిధంగా నెల్లూరులో మనం అనుకున్నటువంటి కళలు ఎప్పటి నుంచో కూడా అనుకుంటూ ఉన్నాం, నెల్లూరులో మనకు ఎయిర్పోర్ట్ కావాలని. పిట్రగుంట దగ్గర ఉన్నటువంటి సెస్ దగ్గర మనకు కావాల్సినటువంటి ఏదైతే దగదర్తి ప్రాంతం ఏదైతే ఉందో కావలికి నెల్లూరుకి మధ్యలో అక్కడ మనకు వచ్చేటువంటి ఈ యొక్క డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడాను వేగవంతంగా పూర్తి చేసేదానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానికి కూడా బడ్జెట్లో రూపొందించి అట్లాగే స్టేట్ బడ్జెట్లో కూడా ఇవ్వడం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మామూలుగా మీకు అమరావతి అంటే పడదు, వాళ్ళకి వద్దు, వాళ్ళకి చెప్పడానికి అవసరం లేదు. ఎందుకంటే మీకు అమరావతి అంటేనే ఆలోచనలో లేనటువంటి, మీకు రాజధాని అంటే పట్టింపు లేదు, రాజధాని గురించి మాట్లాడే అర్హతే లేదు. మీ పత్రిక కావచ్చు, మీకు కావచ్చు, అసలు రాజధాని గురించి మాట్లాడారయ్యా? గత 5 సంవత్సరాలు ఏం చేశారు? అమరావతిని ఏం చేశారు? దొంగలో దొక్కారు. మీరా మాట్లాడేది రాజధాని గురించి? రాజధాని గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? డేటా సెంటర్ గురించి మాట్లాడితే మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? అది డబ్బా అని చెప్పి మాట్లాడాడు. దాని తర్వాత ఏమో మీ మంత్రులు ఎట్లా మాట్లాడారు. దాని తర్వాత కాదు అది చాలా పెద్దది అంటారు. గంటకు ఒక మాట, నిమిషానికి ఒక మాట. మీకు అసలు మాట్లాడే పరుకే లేదు, పరిపాలించే అర్హతే లేదు. అయినా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తూ ఉన్నాను. మీరు అడిగిన దానికి చాలామంది, మీరు ఒక్కదే కాదు, పేపర్లు అన్ని పేపర్లు ఉన్నాయి ఇక్కడ. ఈనాడు ఉంది, మిగతా పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీకు ఒక్కరికే ఎందుకు వస్తున్నాయి ఈ ధర్మ సందేహాలు? అంటే మీకు చెప్పేది కాదు. బడ్జెట్ నిన్న జరిగినటువంటి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు నిర్మలా సీతారామన్ గారు సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పినటువంటి ఫిగర్నయ్యా నేను మాట్లాడేది. నేనేం సొంతంగా మా ఇంట్లో తయారు చేసుకురావడం లేకపోతే ఆఫీస్లో కూర్చొని తయారు చేసినటువంటిది కాదు. ఇది నిన్నటి నుంచి కూర్చుంటే ఇవన్నీ కూడా రైల్వే జోన్ కూడా అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి, అన్నీ కేటాయించారు. మీ వల్ల మీరు 5 సంవత్సరాలు ఏం చేశారో నాన్న ఒక్కసారి చెప్పండి నాకు. మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ఏమని పరిపాలించారు? రక్త చరిత్ర, ప్రతి ఊర్లో కేసులు, ప్రతి గ్రామంలో కేసులు, ఎలక్షన్కి పోతే ఎలక్షన్ పేపర్లు లాక్కోవడం, చించేయడం, తర్వాత కొట్టడం. గతంలో నాకు పెద్ద ఆయన పాపం, ఆయన ఎవరు మంత్రి, ఆయన చెప్తా ఉన్నాడు ఎందుకోలేదు, అయినా మాట్లాడేశారు. సిగ్గు లేదంటాయా? అంత రావన సిట్టు కాగితాలు రాసి ఇంత చేతికి ఇచ్చి, అయ్యా దీంట్లో కల్తీ జరిగింది, దీంట్లో నెయ్యే లేదు, పాలే కొనలేదు, అసలు ఇది చేసిందంతా కూడా తప్పు అని చెప్పని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా, మానవ లేకుండా మాట్లాడుతున్నారే. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏమో 11 ఇచ్చారు, రాబోయేటువంటి రోజుల్లో అది సింగిల్ డిజిట్కి పడిపోతుంది. మర్చిపోబాకండి. ప్రజలు ఎప్పుడు కూడా చాలా ఆలోచన, నేను తప్పు చేసినా కూడా సరే నన్ను కూడా నిలదీస్తారు, నా ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తారు. ప్రజలు ఏమంత ఆలోచన పనులు కాకుండా పోలా. గతంలో మీరు చేసినటువంటి తప్పుల వల్లనే ఈ రోజున వైసీపీ ప్రభుత్వం 11కి మిగిలిపోయింది. ఇలాగే మాట్లాడితే మరి కల్తీ గురించి ఇవన్నీ కూడా, ఎందుకంటే
ఈరోజు మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే బడ్జెట్ డివియేషన్ అవుతుంది కాబట్టి ఇంకొక రోజున తప్పకుండా మీకు కావాల్సినటువంటి కల్తీ నెయ్యి మీద కానీ పరకామణి మీద కానీ సపరేట్గా ప్రెస్ మీట్ పెడదాం. ఈ ఆయన్నే పిలుద్దాం, ఆయన పేపర్ కూడా రాసుకుంటుందేమో, మనం ఎంత కంఠశోష చెప్పినా అవి వాళ్ళు ఎట్టా రాయరు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా నేను కోరుకునేది ఒక్కటే, ఈ బడ్జెట్లో లోతైన బడ్జెట్ ఇది చెప్పాను కదా. ఇప్పుడు ఏదైతే విత్తనము ఏదైతే చెట్టు నాటామో దీని ఫలాలు చూడాలంటే వేచి చూడాల్సినటువంటి పని ఉంది. కాస్త జ్ఞానంతో ఆలోచిస్తే మనకు అన్నీ కూడా తెలుస్తాయి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పండి మహేష్ గారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.